హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము ఛానల్. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు అయితే కొన్ని పనులు కాదు, 2 పనులు అయితే చూపిస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇంకా నాకు ఆవులు ఉన్నాయి కాబట్టి లేవగానే డ్యూటీ ఉంటుందండి. పేడకల్లు ఎత్తే డ్యూటీ ఉంటుంది, చెత్తలు ఊడ్చాలి, ఒకటి కింద ఒకటి కుర్తులు పెట్టాలి, ఇంకా ఒకటి దగ్గర పాలు అయితే పిండాలి. ఇంకా చూడండి, లేవగానే అయితే ఇంకా చెత్తలు అయితే క్లీన్ చేసి ఇంకా పేడకల్లు అయితే వెతుతున్నాను. ఇంకా అయితే ఇవి క్లీన్ చేయాలి. వీటి పనులు ఇవి చేసుకోలేవు కాబట్టి మనం కంపల్సరీ వీటి పనులు చేయాలి. మనం ఎంత నీట్గా పెడితే అంత ఆరోగ్యంగా ఉంటాయి ఇవి కూడా. వీటికి ఏం తెలియదు కాబట్టి మనమే చేయాలి అన్నీ. ఇంకా చూడండి, ఇది పేడకల్లు అయితే ఎత్తుతుంటే ఇదైతే చూస్తుంది, కానీ ఒక తావనేవండి పేడకల్లు. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ వేస్తాయి. తొయ్యలేక అల్లాడుతున్నాను నేను. ఏం చేసేది, తొయ్యాలి కదా. ఓకే, ఇంకా దీన్ని అయితే కుడితి వదిలాను. ఇంక ఇది కుడితే అయితే తాగుతుంది. ఇంక తాగిన తర్వాత అయితే దీని దగ్గర అయితే పాలు తీయాలి. ఇంకా చూడండి, ఇది ఉత్త వాటర్ ఉంటే అస్సలు తాగదు. దీంట్లో స్వీడు తౌడు అన్నీ ఉంటేనే తాగుతుంది. తాగేసిందిలేండి మొత్తము. అందులో ఈ మధ్య గడ్డి లేక మా ఆవులు అయితే కొంచెం డల్ అయిపోయాయి. అంటే వర్షాలు లేక గడ్డి పడలేదు కదా, వర్షమే లేదు, గడ్డి ఆడబడుతుంది. ఇంకా పొలం దగ్గర కూడా అంతంత మాత్రమే గడ్డి అయిపోయింది. పాపం చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఆవులకు కూడా గడ్డి. ఇప్పుడైతే పర్లేదులే ఉంది, గడ్డి వాన పడింది కాబట్టి గడ్డితో అయితే ఇబ్బంది లేదు. ఇంకా దీన్ని అయితే కట్టేసి ఇంకా పాలకాడైతే కూర్చున్నానండి. ఏ ఆవు దగ్గరైనా పిండుతాను కానీ దీని దగ్గర అస్సలు పిండలేకుండా ఉన్నానండి. పిండిన తర్వాత చేయిలు నొప్పులు వస్తాయి నాకు. పిండేసిన తర్వాత నొస్తాయి, అంటే రెక్కలు నొస్తాయి అనమాట, అంత గట్టిగా ఉంటాయి. కదులుతూనే ఉంటుంది, అందులో బెజారు పుడుతుంది దగ్గర పాలు పిండాలంటే. ఇంకో ఆవు దగ్గర అయితే చాలా అంటే చాలా ఈజీ అండి, సింపుల్గా పిండేస్తాను. ఇది చూడండి ఎలా కదులుతుందో. ఇది ఎలా కదిలితే అలా ఎత్తుకొని పోవాలి. బకెట్ ఆడ తన్నేస్తుందో అని భయం. చెంబుతో పిండుతామంటే చేతులు నొప్పి వస్తాయి. ఓ చెంబుతో పిండాలి, ఓ చేత్తో చెంబు పట్టుకోవాలి కాబట్టి నాకైతే చేతులు నొప్పులు వేస్తాయి కాబట్టి నేనైతే బకెట్ పెట్టుకొని అయితే పిండుతున్నాను. కానీ ఏం అందు పాపము, ఏం తెలియదు దానికి. ఇంకా కదిలినా మనమే సర్దుకొని చేసుకోవాలి కాబట్టి తప్పదు. ఇంకో ఆవు దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడండి. ఇంకో ఆవు దగ్గరికి అయితే వెళ్ళి దాని దగ్గర అయితే పాలు పిండాలి. ఇంకా చూడండి, దీనంత ఈజీ ఏది ఉండదండి, నిజంగా చెప్తున్నాను. దీని దగ్గర అంటే చాలా ఈజీ పాలు పిండడం. పాలు పిండడం రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. నిజంగా చాలా ఈజీ అండి. నాకైతే కష్టమే ఉండదు ఈ ఆవు దగ్గర ఉండేది. ఇంకా వంట పని కాడికైతే వెళ్ళాలి. ఓకే అండి, బాయ్. అందరికీ నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.